అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ వర్షిత్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఫర్దర్గా వీడియో షేర్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్ వీడియోస్ వస్తే మిస్ అవ్వకుండా చూడవచ్చు. అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాపులర్ చేయండి. ఎవరో పాపులర్ చేయట్లేదు, ఇన్స్టాలో కూడా నా పేజీని పాపులర్ చేయండి, కొద్దిగా చెయ్యండి. మీకోసం మంచి రివ్యూలు అయింది అని చెప్తున్నాను. నేనేంటంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీది. ఎందుకంటే నేను నా రివ్యూ ఇచ్చి జెన్యున్గా ఇస్తాను. ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమా వెళ్ళకూడదు నేను చెప్తాను. అంటే నేను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, మీకంటూ ఒపీనియన్ ఉండదు, మీరు ఇష్టం వెళ్తే వెళ్ళొచ్చు. బట్ నేను చెప్పే రివ్యూని మీరు వెళ్తే అంటే కొద్దిగా మీకు మనసు బాగుందని చెప్తే మీరు వెళ్ళిపోండి డైరెక్ట్గా, బాగాలేదని చెప్తే ఆగిపోండి. ఎందుకంటే మీకు డబ్బులు సేవ్ అవ్వాలి, ఉతికిన డబ్బులు ఊరికి రావు కాబట్టి నేను చెప్తున్నాను. మీకోసం ఈ రివ్యూ ఛానల్ పెట్టాను. నేనైతే కొన్ని రివ్యూలు చూసి చాలా మోసపోయాను. సినిమా బాగుందని వెళ్తే బాగాలేదని చెప్తే బాగుంది. సో జెన్యున్గా అన్ని రివ్యూలు ఇచ్చుకుంటే మిమ్మల్ని ముందుకి సేఫ్గా డబ్బులు మంచిగా వేస్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మూవీ రివ్యూకి వెళ్దామంటే అనగనగా రాజు పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ కామెడీ. సో నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక క్లైమాక్స్ ఒక 20 minutes, ప్రీ క్లైమాక్స్ ఒక 20 minutes తప్ప సినిమా మొత్తం అసలు నవ్వుకుంటూనే ఉంటావు. అసలు బుల్రాజు గారు అయితే నాకు ఎప్పుడైతే బుల్రాజు స్క్రీన్ మీద కొత్త అప్పటి నుంచి అసలు ఘోరంగా నా స్మైల్ అసలు అంటే అంత ఎక్స్ట్రాడినరీ నవ్వకపోయినా కానీ స్మైల్ అయితే ఉంటుంది ఫేస్లో. అసలు బుల్రాజు గారు వచ్చినప్పుడు కాదు, జోకేషన్ అయిపోయినా స్మైల్ ఉంటుంది ఫేస్లో. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది. నేను భీమ్స్ మిక్కీ మేయర్ గారు అంటే భీమ్స్ గారు 2 సినిమాలు కొట్టారు కదా, సేమ్ భీమ్స్ వస్తుంది రివ్యూలు చెప్పి. అసలు మిక్కీ మేయర్ గారు భీమవరం బెల్లం, భీమవరం బాలుమా సాంగ్ అది బాగుంది. తర్వాత వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారి దగ్గర నుండి ఈ సినిమా స్టోరీ అవన్నీ రాసుకుంటా అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేంజ్ ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి దగ్గర నుంచి ప్రాసలు, స్టోరీ, డైలాగ్స్లు అన్నీ దగ్గరుండి చూసుకొని ఒక 4 years వరకు ఈ సినిమా ఇంజూర్ అవటం వల్ల నవీన్ పోలిశెట్టి గారికి అయినా కానీ సినిమా ఆపకుండా 4 సంవత్సరాలు కష్టపడి రైటింగ్ మార్చి డైరెక్టర్ చేంజ్ అయ్యి అన్నీ చేంజ్ అయ్యి ఇప్పుడు ఫర్దర్గా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇలా దగ్గరుండి చూసుకునే హీరోలు మనకి తక్కువ. కొంతమంది ఉంటారు 400 కోట్లు 500 కోట్లు పెట్టి మొత్తం డూబుతోనే సినిమా చేపిస్తారు. ఎందుకుంటారో తెలియదు వాళ్ళు. అంటే వాళ్ళు మంచి హీరోలే, నాకు ఫేవరెట్ హీరోని ఎత్తున్నాను కాబట్టి నేను ఏమన్నా పోతాను కాబట్టి అది మాత్రం తప్పు. సరళంగా మనకి ఎందుకు కానీ ఆ సినిమా గురించి చాలా హర్ట్ అయిన సినిమా. ఈ సినిమా అయితే చాలా బాగుంది. మీరు అందరూ థియేటర్కి వెళ్ళండి, బాగా నవ్వుకోండి, ఎక్స్ట్రాడినరీగా బాగా నవ్వుకోండి. మంచిగా పర్ఫెక్ట్ సంక్రాంతి విన్నర్. ఈ సినిమా ఎక్కడైతే బోరింగ్ ఉండదు, ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నేను చెప్తున్నాను. మీకు సినిమా నచ్చకపోతే ఆ సినిమా టికెట్లు పైసలు నేను ఇస్తాను. నాకు నేను సినిమా చూశాను, నాకు సినిమా నచ్చలేదని చెప్పి కామెంట్లో పెట్టండి. కామెంట్లో ఎవరైతే నచ్చలేదని చెప్తారో అందరూ డబ్బులు ఇచ్చేస్తారు. కానీ జెన్యున్ కామెంట్ పెట్టండి. చూసి మళ్ళీ నచ్చిన తర్వాత నచ్చలేదని చెప్పి డబ్బుల కోసం అని చెప్పి అటు పెడితే బాగోదు. జెన్యున్ పెట్టిన అమౌంట్లో డబ్బులు ఇచ్చేస్తాను. మీకు ఇంకేమైనా నచ్చకపోతే అసలు డబ్బులు ఇచ్చిన కర్మ నాకు అవసరం లేదు. ఎందుకంటే సినిమా అందరికి నచ్చింది, ఆ నమ్మకం నాకు ఉంది. అసలు ఎంత బాగుంటుందో తెలుసు. అసలు కామెడీ, ఆ డైలాగులు అసలు నేను చెప్పలేను. మీకు జాతిరత్నాల సినిమా నచ్చితే ఇది నచ్చింది, సంక్రాంతికి వస్తున్న సినిమా నచ్చితే ఇది నచ్చింది, సాయి శ్రీనివాస్, ఆత్రేయ, మిస్టర్ శెట్టి, పోలిశెట్టి అన్నీ నచ్చి ఇది నచ్చింది. అసలు వెళ్ళండి, దీని రివ్యూ అవసరం లేదు.